కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఒక సామెత ఉంది, వడ్డించేవాడు ఉమ్, మనవాడైతే అని. ఉమ్, దేనికి చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. అప్పుడు చేస్తే మరీ ఎర్లీగా చెప్పినట్టు ఉంటుందని ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ఆగాను నేను. ఏం లేదు, చాలా మంది ఎగ్జిట్ పోల్స్ చెప్పేటప్పుడు ఆ రిజర్వ్డ్ సీట్ల 36, 30 వేసేయండి జగన్కి. రాయలసీమ ఉమ్, 52, ఓ 40 ఉమ్, వేసేయండి. ఉమ్, అలాగే విజయనగరం, మన 9 వచ్చాయి కదా, 6 వేసేయండి. కడప 10, ఉమ్, 8 వేసేయండి. ఉమ్. అంటే ఏదో విస్తర్లో బూరెలు గారెలు వేసినట్టు అలా సర్దారు కానీ ఎవ్వరూ కూడా మెథడికల్ గా చేయలేదు. ఒకే ఒక్కడు చేశాడు, అతని పేరు కేకే. అవును. ఈ మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారైపోయి కేవలం ఒక్క సంస్థ మాత్రమే నెగ్గడాన్ని మనం ఎలా చూడాలండి? అంటే అతను ఏ విధంగా సర్వే చేశాడు? అసలు సర్వే అంటే ఏంటి? సర్వేకి ఉన్న మూల సూత్రాలు ఏంటి? అంటే ఫస్ట్ ఒక డేటా కలెక్ట్ చేయటం. ఆ డేటాలో నుంచి అంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దానిలో నుంచి నేను ఎన్ని శాంపుల్స్ తీసుకోదలుచుకున్నాను అనేది మొదటిది. ఆ తరువాత ఏ ఏ ఏరియాస్ లో, ఏ ఏ డైమెన్షన్స్ లో నేను ఆ తీసుకున్న శాంపిల్స్ లో నుంచి నేను ఏ ఏ ఏ అంశాలు అడగాలి శాంపిల్స్ లో పీపుల్స్ ని, అంటే ప్రజల్ని అడగాలి అనేది ఇవన్నీ అయిన తర్వాత ఏర్చి కూర్చి అంతా ఒక చోట చేర్చిన తర్వాత అప్పుడు నా దగ్గర ఈ విధమైన డేటా ఉంది, మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి, మరి ఈ జాతకాలు జాతకాల్లాగా చెప్పమంటారా, లేదు అనుకుంటే మీకు అనుకూలంగా చెప్పమంటారా అని అడిగితే గనక ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజీలు ప్రకారం చెప్పటం. ప్రీ పోల్స్ కానీ ఫాస్ట్ పోల్స్ కానీ ఏమన్నా కానివ్వండి, పోలింగ్కి ముందు కానీ తర్వాత కానీ ఏదైనా నోరు తెరిచి చెప్పాలి అంటే గనక ఈ విధంగా నేను చెప్పాలి, ఈ విధంగా నేను నోరు తెరవాలి, నేను ఈ విధంగా నోరు మూసుకోవాలి అంటే నాకు ఇచ్చేది ఎంత, నా వెయిట్ ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగారు, బేరాలు పెట్టుకున్నారు రాజకీయ పార్టీల దగ్గర. ఆ బేరాలు పెట్టని వ్యక్తి ఎవరు అంటే కేకే మాత్రమే. కాబట్టే అతని సర్వే నిజమైంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ సర్వేలు చెప్పిన వాళ్ళు. వీళ్ళు ఎప్పటి నుంచో సర్వేలు చెప్తున్న వాళ్ళుగా ఉన్నారు, ఘనాపాటీలుగా ఉన్నారు, ఆ, రకరకాల వాళ్ళు ఉన్నారు, ఎనలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఆ, అలాగే ఆమ్, ఇంకా ఎన్ని పేర్లైనా మనం పెట్టొచ్చు. ఆ, నాలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదు అంటే ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే ఉద్యమకారులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతికి సంబంధించి పరిరక్షణ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే వైజాగ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షణ సమితి అని పెట్టుకొని దానికోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరితోటి మాట్లాడారా వీళ్ళు అనేది ఒకటి. రెండోది, అసలు ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలకు మూల కారణాలు ఏంటి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సమస్యల గురించి అని ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా వీళ్ళు? ఏమీ చేయకోకుండా వీళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు ఈ గంపలో చేపలను ఆ గంపలో, ఆ గంపలో రొయ్యల్ని ఈ గంపలో వేసేసి చేతులు దులిపేసుకున్నారా అనేది ఇప్పుడు మనకి అనుమానం రాక మానదు. అది అనుమానం కాదు, వాస్తవం. అసలు ఎందుకు ఇంత మాటలు మార్చటం? ఆఖరికి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి
ఉమ్, 6 నెలల క్రితం నుంచి ఈ రోజు వరకు ఎన్ని మాటలు మార్చారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయం కావచ్చు, ప్రజల సమస్యల గురించి కావచ్చు, అభ్యర్థుల గురించి కావచ్చు, అభ్యర్థుల భవితవ్యం గురించి కావచ్చు, మాటలు ఎన్నిసార్లు ప్రశాంత్ కిషోర్ మార్చాడు. అలాగే లోకల్ గా ఉన్న సెఫాలజిస్టులు అనుకునే జాతకాలు చెప్పే జాతకాలు రాయుళ్ళు చెప్పింది ఏంటి? ఇవన్నీ మనం చూసుకుంటే వీళ్ళందరూ ఒకవైపు, కేకే ఒక్కడు ఒకవైపు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ తులాభారం అని చెప్పి ఒక పురాణం ఉంది మనకి. దానిలో కృష్ణుడికి సమానమైన బరువు ఏంటి అని అంటే, అన్ని వేసి 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 ఎన్నో వేసి 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 అంతా అయిపోయిన తర్వాత ఒక తులసి దళం తీసుకొచ్చి పెడితే ఆ బరువు ఎట్లా అయితే తూగిందో, ఇవాళ ఈ సెఫాలజిస్టులు అందరూ అనబడే జాతక రాయుళ్ళందరినీ నేను అసలు కలపదలుచుకోలేదు. వాళ్ళందరూ ఒకవైపు, కేకే ఒక్కడు ఒకవైపు. కేకే తులసి దళం లాంటి వాడు. ఈ గంజాయి వనంలో తులసి మొక్క కేకే. అంటే అతనికి విషయ పరిజ్ఞానం ఉంది, పక్షపాత ధోరణి లేదు. ముందుగా నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. ఇప్పుడు న్- నేను ఎంఎస్డబ్ల్యూ చేశానండి. ఎంఎస్డబ్ల్యూలో మాకు ఈ ఈ సర్వేసు ఇవన్నీ మాకు ఒక సబ్జెక్ట్ ఉంటది. దీనిలో ఎక్కడా కూడా ఈ సర్వే చేసేటప్పుడు కానీ, సర్వే చేసిన తర్వాత ఈ సర్వే రిపోర్ట్లు తయారు చేసే దగ్గర కానీ, దానిని ఏదన్నా ఒక ప్రజోపయోగమైన పని కోసం, ఇప్పుడు మేము చేసేదే ప్రజోపయోగమైన పనులే, అంటే ప్రజల నాడిని పట్టుకునేది సర్వేస్ ఇవే అంటే. ఆ విషయంలో మేము ఫైనల్ రిపోర్ట్ తయారు చేసే దగ్గర మా వ్యక్తిగత ప్రయోజనాలు కానీ, మా భావోద్వేగాలు కానీ, మా మా సొంత పైత్యం కానీ పెట్టకూడదు. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లు, అర్థమైంది అర్థమైనట్లు, అది మాత్రమే పెట్టి తయారు చేయాలి. ఈ నిబద్ధత ఎంతమందికి ఉందంటారు? అసలు సర్వేలు చెయ్యకుండానే రిపోర్ట్లు ఇచ్చిన మహానుభావులు కొంతమంది, సర్వేలు చేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లన్నీ తొక్కిపెట్టి డస్ట్బిన్ లో వేసేసి, మీకోసం నేను ఒక సర్వే తయారు చేస్తాను అని చెప్పిన మహానుభావులు కాబట్టే ఇవాళ ఇంత వేరియేషన్ వచ్చింది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు విమర్శించినా, లేదు నేను మాట్లాడేది ఏకీభవించినా ఏకీభవించకపోయినా కానీ, ఒక సర్వే అనేది నిష్పక్షపాతంగా జరగాలి. ఎంత నిష్పక్షపాతంగా అంటే, మనము ఆ, ఆ, హంసను గుర్తు చేసుకుందాం ఈ సందర్భంలో. హంస నీళ్లను నీళ్లు, పాలను పాలను వేరు చేస్తది అంటారు కదా. అలాంటి మనస్తత్వం, అంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళ వృత్తి అది, నిజానికి ఆ ఆ వృత్తి మీద నిబద్ధత కావాలి వాళ్ళకి. ఈ ఈ ఈ- వాళ్ళ వృత్తి మీద నిబద్ధత ఎందుకు కావాలి అంటే, ప్రజలందరి మనోభావాలు, ప్రజలందరి భావోద్వేగాలు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, వీటన్నిటికీ అద్దం పట్టేలా ఉండాలి సర్వేలు అనేవి. ఉన్నాయా అండి? ఈ సర్వేలు ఉన్నాయా? అసలు వీళ్ళ ఆకాంక్ష ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గెలవాలి గెలవాలి అనే వీళ్ళ ఆకాంక్ష చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఒకటి, వీళ్ళకి ఏవైనా ప్రయోజనాలు ఉండాలి. లేదు అనుకుంటే పక్షపాత ధోరణైనా ఉండాలి. లేదు అంటే భవిష్యత్తు ప్రయోజనాన్ని ఆశించైనా ఉండాలి. ఆఖరుగా వాళ్ళకి మతి భ్రమణమైనా అయి ఉండాలి. ఈ కారణాలు కాకుండా ఇలాంటి సర్వేలు ఇచ్చే అవకాశమే లేదండి. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామి ఎందుకు ఆ జాతకం చెప్పాడు? వేణుస్వామి ఆల్రెడీ ఒక మార్కెట్ ని సృష్టించుకున్నాడు, సెలబ్రిటీ మార్కెట్ ని.
ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అని అని చెప్పే ఒక మార్కెట్ ని, ఒక తనకంటూ ఒక ఆమ్, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు వేణుస్వామి. అప్పుడు వేణుస్వామిని వైసీపీ వాళ్ళు కాంటాక్ట్ చేసి మేమే గెలుస్తామని చెప్పు, అసలు ఇప్పుడే కాదు వచ్చేసారి కూడా మేమే గెలుస్తామని చెప్పు, 24, 29 మేమే గెలుస్తామని చెప్పు అని చెప్పి వేణుస్వామితో చెప్పించుకుంటే, ఈ జాతకాల నమ్మకాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా, ఆ జాతకాలను నమ్మేవాళ్ళు ఏం చేస్తారు, వేణుస్వామి జాతకం కరెక్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడు అని అనుకొని, అలా ఉన్న ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అని చెప్పి వాళ్ళొక ప్రణాళిక వేసుకున్నారు. అలాగే ఈ సెఫాలజిస్ట్ చేత చెప్పించుకొని ఇది ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసింది ఎప్పటి నుంచి అంటే ఆఖరి 6 నెలల్లో వీళ్ళు చేస్తున్న ఇవన్నీ. అసలు వీటన్నిటి మీద వీళ్ళు పెట్టిన శ్రద్ధ గనక అమరావతి మీదో, పోలవరం మీదో, వేట్ల మీదో పెట్టుంటే గనక అసలు వీళ్ళందరూ ఏం అవసరం నీకు జగన్మోహన్ రెడ్డి? నిన్ను నమ్మే కదా. అసలు ఎందుకు అంత ప్రణాళిక వేసిన ఆమ్, చంద్రబాబుని ఆమ్, వదిలేసి నీకెందుకు పట్టం కట్టారనుకుంటున్నావు నువ్వు? నువ్వు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే అన్ని వేల కోట్లు సంపాదించావు కాబట్టి ఈ రాష్ట్రాన్ని, నీకు చాలా అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు కొడుకునేమో పప్పు పప్పు అని చెప్పి ప్రచారం చేసేసాం మనం. కాబట్టి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు కాకుండా ఇక తెలుగుదేశానికి ఇంకెవ్వరు దిక్కు దివాణం లేరు అనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఇక చంద్రబాబు పని అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, ముసలోడు నోరు తెరిస్తే ముసలోడు, ఇవన్నీ మాట్లాడి మీకు ఒక మార్కెట్ ని తెచ్చుకున్నారు. ఓటర్లు కాదు మీరు తెచ్చుకున్నది, మార్కెట్ తెచ్చుకున్నారు. ఆ మార్కెట్ లో మీరు గెలిచారు. సరే, ఎలా గెలిచారు అన్నది వేరే విషయం. గెలిచాకైనా మీకు ఎలాగో రావాలనుకున్న అధికారం మీకు వచ్చింది కదా. మరి మీరు మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించిన తెలివితేటల్ని రాష్ట్రం మీద ఎందుకు చూపించలేకపోయారు? ప్రజలకు ఎందుకు ఆ సంపదను పంచలేదు? కానీ ఆ తెలివితేటలు చూపెట్టారు, డబ్బులు సంపాదించారు. అంతవరకు ప్రజలు ఆలోచించింది కరెక్టే. కానీ రెండో భాగం ఏదైతే ఉందో, అంటే ఇంటర్వెల్ వరకు పాపం ప్రజలు అనుకున్నది కరెక్ట్ గా జరిగింది. వాళ్ళు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి పథకాలు వేశాడు. అన్ని నేను ప్రజలకి చేరవేస్తానని చెప్పాడు. చేరవేస్తాడు కావాల్సి అనుకుని అప్పుడప్పుడు మంత్రించిన నీళ్లు చల్లినట్టు వాళ్ళ మీద చల్లాడు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుందండి, ఇంటర్వెల్ వరకు బాగుందండి. ఆ తర్వాత చూపించాడు రోడ్లు వేయలా. కనీసం ప్రజలకు కావాల్సింది రోడ్లు వేయలా. అలాగే ఉపాధి లేదు. ప్రతి విషయంలోనూ ఇసుకని పిండి తైలాన్ని రప్పించినట్లు సహజ వనరుల్ని పిండి 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 డబ్బు సంపాదించి ఆ డబ్బు తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిల్లో భాగంగానే శాండ్ శాండ్ పాలసీ, మైనింగ్ పాలసీ, లిక్కర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ తీసుకుని వచ్చి ఆ పాలసీల ద్వారా అవన్నీ ఒక రకంగా చూసుకుంటే సహజ వనరులు దానికి సంబంధించిన వాటిలుగా మనం చూసుకోవచ్చు. అట్లాంటి వాటన్నిటినీ కూడా ఈరోజు ప్రజలకి చెందకుండా నువ్వు నీ బొక్కసంలో వేసుకొని అప్పులు చేసి ఆ అప్పులు ప్రజలకి పంచిపెట్టి ఖజానా నుంచేమో సచివాలయాలకి పార్టీ రంగులు వేసుకోను, వాటర్ ట్యాంకులకి పార్టీ రంగులు వేసుకోను, పాస్ పుస్తకాల మీద పేరు ఫోటోలు వేసుకోను, ఇవన్నీ చేసి చేసి చేస్తే ప్రజలకి విరక్తి వచ్చింది. ఈ విరక్తి నుంచి వచ్చిన ఫలితం ఇది. దీనిని కేకే ఒడిసిపట్టాడు. అందుకే 161 అని చెప్పగలిగాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
కేకేకి అంటే కేకే ప్రజల మనోభావాల్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఉక్రోషాన్ని, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ భావావేశాల్ని, భావోద్వేగాల్ని వడిసిపెట్టాడు. ఇది వడిసి పట్టడం అంటే. ఇసుక నుంచి తైలాన్ని తీయడం అంటే ఇది. అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ నుంచి మనకు వచ్చే చిల్లర డబ్బుల కోసం ఎదురు చూసిన వాళ్ళు సోమరిపోతుల్లాగా ఏసీ రూముల్లో కూర్చొని వీళ్ళు ఇటు నుంచి ఇటు మార్చి ఏడ్చి కూర్చి ఒక పూల బొకే తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే నిజమని నమ్మాడు, భ్రమించాడు. కాకపోతే ఆయన అంచనా తప్పింది ఎక్కడా అంటే, పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు నాయుడు పక్కన చేరతాడు అని అనుకున్నాడు. కానీ మోడీ కూడా వచ్చి చేరేసరికి కాస్త ఎంత కాదనుకున్నా, ఆయనకి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి కూర్చుంది. కానీ వీటన్నిటిని మించిన అక్షర సత్యం ఇంకొకటి ఉందండి. అదేంటి అంటే, చాలా రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఉన్న ఇన్ఫర్మేషన్ సమాచారం, మోడీకి ఉన్న సమాచారం ఏంటి అంటే, రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి అట్టర్ 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 ఫ్లాప్ అయిపోయాడు, అతను పోటీ చేస్తే గెలిచేది కష్టం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సహాయం లేకుండా కూడా గెలవగలడు అనే ఒక అంచనాకి వచ్చాడు. వచ్చి రేపొద్దున గెలిస్తే తన గుప్పెట్లో ఎక్కడ ఉండడోనని చెప్పి చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకుని తలుపు సందులో చెయ్యి పెట్టి నొక్కి పొత్తుకు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని తలుపు సందులో చెయ్యి మాదిరి చేసి ఒప్పించుకున్నాడు. ఒప్పించుకుని, నీ సుగంధాన్ని నాకు కొంచెం పంచు, నీకు కొంచెం నేను అధికార యంత్రాంగానికి సంబంధించిన సహాయం నేను నీకు చేస్తాను అని చెప్పి ఒప్పందంలో, మరి అసలుకే మోసం వస్తుందేమోనన్న ఉద్దేశంలో పొత్తుకు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఈ ఎలక్షన్ లో ఏవైతే బీజేపీకి వచ్చాయో ఆంధ్రప్రదేశ్ లో, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పొత్తు వల్ల వచ్చాయి తప్పితే బీజేపీకి, ఒకవేళ ఈ పొత్తు లేకపోతే కూడా ఆ సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి వచ్చాయే గాని, ఇవాళ అందరూ కలిసి నా మీదకి వచ్చారు, అందరూ కలిసి నా మీద దండయాత్ర చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. వాస్తవం ఏంటంటే, కేకే చెప్పింది వాస్తవం. కేకే ఈ రోజు చేయలా ఈ సర్వే, బీజేపీతో పొత్తు అన్నప్పటి నుంచి చేయలా. కేకే కేకే ఎప్పటి నుంచో సర్వే చేశాడు, ఎప్పుడో నుంచో జనాల్లో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు కనుక ఏదన్నా ఒక తేడా వస్తే, ఒక 5-10 సీట్ల దగ్గర తేడా వచ్చేదేమో గాని అంతకుమించి తేడా వచ్చుండేది కాదు. ఇది అసలు సర్వే అంటే దీన్ని అంటారు, అమ్ముడు పోకపోవటం అంటే ఇది అంటారు. అసలు నికార్సైన వ్యక్తులు ఇలా ఉంటారు అంటే, వాళ్ళ వృత్తికి అన్యాయం చేయని మనుషులు ఉంటారు చూడండి. ఇది అతని వృత్తి ప్రవృత్తి కేకేది. అతను దాన్ని నమ్ముకున్నాడు, అతని వృత్తిని నమ్ముకున్నాడు. అతను అతను నమ్మిన దాన్ని నమ్మినట్లు ధైర్యంగా చెప్పగలిగాడు. ఎన్ని చోట్లైనా అడగండి అతన్ని, ఎన్ని ఇంటర్వ్యూల్లోనైనా అతన్ని అడగండి, అతను అదే చెప్పాడు, నిర్భయంగా చెప్పాడు. అందరూ అతన్ని అందరూ అతన్ని ఒక పిచ్చివాడిగా చూశారు. చాలా మంది ఏంటిలా చెప్తున్నారు అని చాలా మంది గిచ్చుకుని చూసుకున్నారు. తెలుసా అండి కేకే గురించి? నన్ను ఎంతమంది ఫోన్ చేసి కేకే నెంబర్ అడిగారో తెలుసా అండి? అయ్యా ఆ కేకే ఫోన్ ఎత్తడు మీకు, ఎందుకంటే ఇప్పుడు అతనున్న పరిస్థితి అది, ఫోన్ ఎత్తడు అంటే, మీరు అంతగా ఏమైనా సరే మీరు మాట్లాడాలి అనుకుంటే గనక అతనికి ఒక మెసేజ్ పెట్టండి, అతనే మీకు రిటర్న్ కాల్ చేస్తాడు, ఖచ్చితంగా అతను అంత వినయస్తుడు అని చెప్పి చెప్పటం జరిగింది. మీరు కొంచెం మీ
ఆ, ఉద్వేగాలను ఆపుకోండి, దాచిపెట్టుకోండి, రేపు ఖచ్చితంగా ఫలితాలు మాత్రం కానీ నేను ఇంత చెప్తున్నాను వాళ్ళతోటి, నేను కూడా నమ్ నమ్మలేదండి. నేను కూడా నేను ఎక్కడి వరకు కన్ఫైన్ అయ్యానంటే 120 దగ్గర ఆగిపోయాను. నన్ను ఎవరు అడిగినా నేను 120 అనే చెప్పాను. ఛానల్స్ లోనూ అదే చెప్పాను, బయట బయట వాళ్ళకి అదే చెప్పాను. 100 నుంచి 120, లేదు అంటే 95 నుంచి 110, ఇలా మీరు చెప్పుకుంటా వచ్చాను. మీరు కానీ గార్లు బూర్లు అద్భుతమైన వడ్డించారైతే, ఆ మీరు కూడా గార్లు బూర్లు వడ్డించారైతే. ఆ, గార్ల బుర్లు వడ్డించలా నేను. అంటే 90 నుంచి గార్ల నూట బుర్లు ఇరవై వడ్డి దగ్గర ఆగిపోయానంటే చెప్తున్నాను, అందరూ అలాగే అన్నా చెప్పారు. ఎందుకంటే నేను ఆలోచించింది ఏంటంటే, వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళ ఉమ్, అంటే కొ- కొంత చోట అవునన్నా కాదన్నా ఉమ్, చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు ఉంటారు. పైగా నేను గార్లు బూర్లు వడ్డించలేదు, కానీ నేను ఒకటి చెప్పగలనండి. ఈ మేధావులు అనబడే వాళ్ళు మరి ఇంత దిగజారుతారని అయితే నేను అనుకోలేదండి. ఎందుకంటే నాకంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంది, వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంది, నాకంటే తెలివైన వాళ్ళు అని నేను నమ్మాను వాళ్ళని. కానీ అవన్నీ కూడా వాస్తవాలే. అవన్నీ తీసి లాకర్లో పెట్టి భద్రంగా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్పుంటారు అని నేను ఊహించలే. అది నేనేసిన తప్పటడుగు అక్కడ. అందుకు అంటే నేను ఆయనేమో ప్రజల్లో సర్వే చేశాడు, నేనేమో కొంచెం సోమరితనంగా మేధావులు నమ్మాను. మేధావులను తప్పి ఉమ్, అంటే ఈ రకంగా చూస్తే నాకంటే ప్రజలు తెలివైన వాళ్ళు. అసలు ఈ విజయం ప్రజలదండి. ప్రజలే తలుచుకోకపోతే, ప్రజలకే గనక నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు ఎట్లా గెలుస్తాడండి? తెలుగుదేశం పార్టీ ఎట్లా గెలుస్తుంది? కాకపోతే ఓట్లు చీల్చి ఉన్నట్లయితే గనక పవన్ కళ్యాణ్కి బలం ఉంది రాష్ట్రంలో. చీల్చున్నట్లయితే గనక ఈ విజయాన్ని మనం ఊహించుండే వాళ్ళం కాదు, మరోలా ఉండేది కదా. ఏది ఏమైనప్పటికీ నేను మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.